ఇప్పుడు నాకు కుడివైపున ఉన్నటువంటి మిత్రులు శ్రీ మొవ్వ ఉషాద్రిపతి గారిని ప్రశ్నించవలసిందిగా కోరుచున్నాము. ఇది చివరి రౌండ్ అండి, చివరి ప్రశ్న ఇది. నా పేరు అబ్దుల్ కరీం. నేను డీసీ ఎలక్ట్రీషియన్ పనిచేస్తాను. గుంటూరు నుంచి వచ్చాను. నా ప్రశ్న ఏమిటంటే, ముస్లింలు కేవలం సృష్టికర్త ఒక్కడిని ఆరాధిస్తే పరలోక రాజ్యమందు సాఫల్యం ఉంది, శాశ్వతంగా స్వర్గంలో వెళ్తారు. ఒకవేళ ఆయనతో పాటు ఇతరులని సాటి కల్పిస్తే ఏ సృష్టి రాసులనైనా శాశ్వతంగా నరకానికి వెళ్తారని చెప్పి మొత్తం ఖురాన్ గ్రంథంలో 6236 వాక్యాలు ఉన్నాయి. మొత్తం ఖురాన్లో కేవలం దేవుడు ఒక్కడే అని ఉంది. కానీ మన వృషాధిపతి గారు చెప్పారు, దేవుళ్ళు చాలా మంది ఉన్నారు, దేవుడు ఒక్కడే అన్నారు, అవతారాలు ఎక్కువ ఉన్నాయి అన్నారు. మరియు శ్రీకృష్ణుడు గారికి అంటే కామం, క్రోధం, మదం, వాత్సల్యం ఇవన్నీ మానవ లోపాలు అన్నారు. ఆ విధంగా చూసినట్లయితే శ్రీకృష్ణ గారి మీ ప్రశ్నను సంక్షిప్తంగా అడగవలసిందిగా కోరుచున్నాను. అంటే నేను చెప్పేది ఏమిటంటే, పరలోక రాజ్యమందు శాశ్వతంగా స్వర్గానికి వెళ్ళాలి అంటే ఒకే ఒకే దేవుణ్ణి ఆరాధించాలి. పరలోక రాజ్యమందు సాఫల్యం ఎలా దొరుకుతుంది, నరకం నుంచి ఎలా మనం బయటపడతాం? హిందూ సిద్ధాంతం ప్రకారం స్వర్గం అనేది శాశ్వతం కాదు. స్వర్గం అనేది కేవలం చేసిన పుణ్యములను బట్టి కొద్ది కాలం మాత్రం అక్కడ భోగాలు అనుభవించి తిరిగి వచ్చేది స్వర్గం. క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి. పుణ్యం అయిపోయిన తరువాత మళ్ళీ అతడు మానవ లోకానికి వస్తూ ఉన్నాడు. అయితే నేను ఇందాక చెప్పిన విషయం మీరు జాగ్రత్తగా గమనిస్తే, ఏకం సత్ విప్రాహ బహుధా వదంతి. భగవంతుడు ఒక్కడే. అయితే ఒక వ్యక్తి ఒక్కడే, కొడుకు నాన్న అంటాడు, ఇంకొక ఆయన ఇంకొక పేరుతో పిలుస్తాడు, స్నేహితుడు ఒక పేరుతో పిలుస్తాడు. అయినంత మాత్రం చేత వ్యక్తి వేరు కాదు. ఆ విధంగానే పరమాత్మ ఒక్కడైనప్పటికీ ఆ పరమాత్మను గుణములవే, అదే గుణాలని పూజిస్తాడు, కానీ వేరు నామంతో పూజిస్తాడు. ఏం చెబుతుంది వేదం? అనంత ప్రపంచంలో ఉన్న నామములన్నీ నావే, ఈ ప్రపంచంలో ఉన్న రూపములన్నీ నావే. అసలు శబ్దజాలమంతా నన్నే చేరుతూ ఉన్నది. కనుక శబ్దములు, రూపములు అన్నీ భగవంతుని యొక్క అయినప్పుడు ముందు కావలసింది మనయేవ మనుష్యాణం కారణం బంధ మోక్షయో. నీ మనస్సును మాత్రం ఆ సత్య స్వరూపం మీద నిలిపినట్లయితే నువ్వు కడతేరతావు తప్ప అది లేకుండా నీవు ఎన్ని చేసినప్పటికీ కడతేరలేవు. ఇదే చెబుతూ ఉన్నటువంటిది. కనుక మానవునికి కావలసింది మనస్సు. ఆ మనస్సు గనక నీవు ఉత్తమంగా అట్టిపెట్టి ఏ పేరుతో ధ్యానం చేసినప్పటికీ నీ మనస్సు గనక నిర్మలంగా ఉన్నట్లయితే నన్నే చెందుతావు. ఇది చెప్పబడినటువంటి లక్షణం. కనుక దైవం ఒక్కడే, అనేకమైన దైవాలు లేదు. కానీ దాన్ని రుచిభేదాన్ని బట్టి కొంతమంది, కానీ మొత్తం మీద ధర్మం ఒక్కటే. అక్కడే మనస్సు నిలపాలి. ఆ నిలిపినప్పుడు మాత్రమే వాడు మోక్షాన్ని పొందుతాడు, లేకపోతే పొందలేడు. జజాకల్లా ఖైర్. ఇప్పుడు చివరిగా నాకు ఎడమ వైపు ఉన్నటువంటి